హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వీలుకప్ ఫంక్షన్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా దగ్గర కొన్ని ప్రొడక్ట్ ఐడి వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని ఆధారం చేసుకుని నాకు ప్రొడక్ట్ నేమ్, కేటగిరీ, కలర్, సైజ్ ఈ కాలమ్ వాల్యూస్ అన్నిటి కూడా నేను తీసుకురావాలి. సో ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా సెట్ ప్రొడక్ట్ ఐడి దగ్గర నుంచి లైన్ టోటల్ వరకు కన్సిడర్ చేస్తూ మనకు కావాల్సిన వాల్యూస్ని తీసుకురావాలి. దీనికి బెస్ట్ సొల్యూషన్ వీలుకప్ వాడి చేస్తాం. సో వీలుకప్‌లో మొత్తం 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అనంటే, మనం దేన్ని ఆధారం చేసుకొని వెతకాలనుకుంటున్నామో దాన్ని లుకప్ వాల్యూ అనంటాం. తర్వాతది టేబుల్ అరే. టేబుల్ అరే అనంటే, ఈ వెతకాలనుకున్న వాల్యూ ఏ కాలమ్‌లో ఉంది. ఏ కాలమ్ అంటే ప్రొడక్ట్ ఐడీ కాలమ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి మిగిలిన కాలమ్ వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేస్తాం. దీన్ని టేబుల్ అరే అనంటాం. దాని తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే మనకి రిక్వైర్డ్ కాలమ్. ప్రొడక్ట్ నేమ్ అనేది ప్రొడక్ట్ ఐడి దగ్గర నుంచి రెండో పొజిషన్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ 2, అలాగే కేటగిరీ అనేది మూడో పొజిషన్‌లో ఉంది. కలర్ అనేది నాలుగో పొజిషన్‌లో, సైజ్ అనేది ఐదో పొజిషన్‌లో ఉంది. సో వాటి కాలమ్స్‌కొచ్చినప్పుడు మనం వాటి కాలమ్ ఇండెక్స్ నంబర్స్ ఇస్తూ చేస్తాం. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ రేంజ్ లుకప్. రేంజ్ లుకప్ అంటే అర్థం ఏంటంటే, మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ అప్రాక్సిమేట్ మ్యాచ్. మనకి ఖచ్చితమైన వాల్యూ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ మీన్స్ 0 ప్రొవైడ్ చేస్తాం ఆర్ ఫాల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫార్ములా ఈక్వల్ టు వీలుకప్. లుకప్ వాల్యూ అని అంటే మనము ఈ 755 ఐడిని తీసుకుంటాం. ఆ తర్వాత కామా టేబుల్ అరే అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దేనిలో వెతకాలనుకుంటున్నాము అని అంటే టేబుల్ అరే. ప్రొడక్ట్ ఐడి ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఆర్డర్ లైన్ ఐడి అంటే స్టార్టింగ్ నుంచి తీసుకోకూడదు. మనం ప్రొడక్ట్ ఐడిలో ఉన్న వాల్యూస్ ని వెతుకుతున్నాం కాబట్టి అవర్ సెలెక్షన్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఐడి కాలమ్. ఇలా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో లెట్స్ డూ దాట్. ప్రొడక్ట్ ఐడి కింద వరకు సెలెక్ట్ చేసాం. నా దగ్గర మొత్తం 267 రోస్, అన్ని రోస్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఫైన్. ఐల్ గో ఫర్ ద నెక్స్ట్ పారామీటర్, దట్ ఈస్ కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది నేను హైలైట్ చేసిన ఈ సెలక్షన్ లో రెండో పొజిషన్ లో ఉంది కాబట్టి నేను 2 పెట్టి కామా 0 ఇచ్చి, 0 మీన్స్ ఫాల్స్. ఇందాక చెప్పాను కదా, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. క్లోజ్ పారెంథసిస్, ఎంటర్. సో ఈ ఫంక్షన్ ని నేను మిగిలిన వాటన్నిటికీ అప్లై చేస్తాను. కంట్రోల్ డి. ఇక్కడ చూస్తే ఒక ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటి అని అంటే, మనం ఓకే, మీరు దీన్ని ఫోకస్ చేస్తే అంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్ టేబుల్ అర్రే అనేది మనం వాస్తవానికి D1 నుంచి స్టార్ట్ చేసాం. రైట్, అది చూద్దాం. మనం ఫార్ములా వేసింది ఈ సెల్లో కాబట్టి దీనిలో చెక్ చేస్తే ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ D1 టు J267. దట్స్ ఫైన్. అయితే మనం ఒక్కొక్క సెల్ కి చెక్ చేసుకుంటూ వస్తే మనం ఆ టేబుల్ అర్రే అంటే ఇది ఈ టేబుల్ అర్రే అనేది ఏమవుతోంది, జరుగుతూ వచ్చేస్తుంది. ఫార్ములాలో మనం ఇచ్చే రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది డ్రాగ్ చేసినప్పుడు కూడా జరుగుతూ వస్తుంది కాబట్టి జరిగిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని జరగకుండా చేయాలి. దానికోసం దాన్ని ఏమంటారంటే ఫ్రీజ్ ఆర్ లాక్ మెథడ్ అని అంటారు. సో ఈ టేబుల్ అరే రేంజ్ లేదంటే ఈ టేబుల్ అరే రెఫరెన్స్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం దాన్ని హైలైట్ చేసి నేను ఒకసారి F4 ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే డాలర్ సింబల్స్ వస్తాయి. దట్ మీన్స్ ద టేబుల్ అరే reference is fully locked. Okay, just press enter and apply for the remaining rows. Now it is working fine. సో మిగిలిన కాలమ్స్ కూడా వేయాలి కాబట్టి రైట్ సైడ్ కి మనం డ్రాగ్ చేద్దాం. రైట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే ఓప్స్, ఇక్కడ కూడా నల్ వాల్యూస్ వస్తున్నాయి. ఇది కూడా దేని ఇష్యూ అని అంటే ఫ్రీజింగ్ ఇష్యూ ఆర్ లాక్ ఇష్యూ. అయితే మనం ఏ సెల్ అయితే ఫార్ములా వేసామో అక్కడే చెక్ చేద్దాం. ఏంటంటే ఇది ఫ్రీజింగ్ అనేది లేదు. M5 అంటే ఈ 755 ప్రొడక్ట్ ఐడికి లాక్ చేసి లేదు. అందుకని ఏమవుతుంది, ఇక్కడ M5 ఉంటే నెక్స్ట్ సెల్లో N5 అయిపోయింది. చూసారా, ఇక్కడ N5 అయిపోయింది. ఈ నెక్స్ట్ కాలంలో అది O5 అయింది. ఇక్కడికి వస్తే P5 అయింది. సో నేను రైట్ సైడ్ కి ఎంత డ్రాగ్ చేసినా కూడా ఈ M5ని లాక్ చేసుకుని ఉండాలి. సో అలా చేయాలంటే ఎలా చేస్తాము అని అంటే దీన్ని కాలం ఫ్రీజ్ చేస్తాం. అంటే ఈ ఎంకి ముందు ఒక డాలర్ సింబల్ పెడతాం. ఓకే, నౌ ఎంటర్. కిందికి అప్లై చేయండి ఫార్ములాని, అలాగే రైట్ సైడ్ కూడా అప్లై చేద్దాం.
సో మై వాల్యూస్ ఆర్ కేప్. దట్స్ ఫైన్. ఇప్పుడు వాల్యూస్ అన్నీ వచ్చాయి. అయితే మనం చూద్దాం. అన్ని చోట్ల కూడా ఈ రోడ్ 50, రోడ్ 450, రెడ్ 60 ఇక్కడున్న వాల్యూసే వచ్చాయి. ఓకే. సో యాక్చువల్‌గా ఇప్పుడు మన టేబుల్ అరేలో అంటే మనం ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ రేంజ్‌లో కేటగిరీ అనేది థర్డ్ కాలమ్‌లో ఉంది. అంటే థర్డ్ పొజిషన్‌లో ఉంది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ 2 హియర్ వి హావ్ టు కీప్ 3. ఇక్కడ మనం 4ని కాలమ్ ఇండెక్స్ నంబర్ పొజిషన్ 2కి బదులుగా 4 పెడతాం. దీని తర్వాత సైజ్ కాలమ్ కూడా ఇక్కడ 5 పెడతాం. రైట్? సో వీటిని కూడా కింద వరకి కంట్రోల్ డి. సో మై రిక్వైర్మెంట్ ఈస్ ఫుల్‌ఫిల్డ్. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ 2, కేటగిరీ 3, కలర్ 4, సైజ్ 5 ఇలా కాలమ్ పొజిషన్‌లో ఉన్నాయి గదా! అనుకుందాం మన దగ్గర ఒక 25, 25, 30 కాలమ్స్ ఉంటే అన్ని సార్లు గూడా వాటి కాలమ్ ఇండెక్స్ నంబర్స్ 2, 3, 4 అలా ప్రతి సెల్‌కి చేంజ్ చేస్తూ వెళ్ళాలి అనంటే రియల్లీ ఇట్స్ టైమ్ కన్స్యూమింగ్ యాక్టివిటీ. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక ఫంక్షన్‌ని వాడితే సింపుల్‌గా కాలమ్ ఫంక్షన్ అనేది వాడితే రిక్వైర్మెంట్ విల్ బి డన్ ఇన్ వన్ షాట్ అనుకుంటున్నా. అసలు ఈ కాలమ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తదో చూద్దాం. ఈక్వల్ టు కాలమ్ అనే ఫంక్షన్‌ని అసలు రిఫరెన్స్ ఈ సెల్‌లో ఏమీ ఇవ్వకుండా నేను ఎంటర్ చేస్తే నాకు 14 వస్తది. అంటే ఏ నుంచి మొదలుపెడితే ఏ1, బి2, సి3, డి4 అలా ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌కి నంబర్ ఇచ్చుకుంటూ వస్తే ఎన్ అనేది 14వ క్యారెక్టర్. అందుకని ఇక్కడ 14 వచ్చింది. ఈక్వల్ టు కాలమ్ ఫంక్షన్. కాలమ్ ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ రిఫరెన్స్ ఏ1 గాని, ఏ2 గాని ఇచ్చి ఇక్కడ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి ఈక్వల్ టు కొట్టామనుకోండి 1 అనేది వచ్చింది. దీన్ని రైట్ సైడ్ గనక మనం డ్రాగ్ చేస్తే 1, 2, 3, 4, 5 ఇలా ఏమవుతది అనంటే 1, 2, 3, 4, 5, 6 అలా వెళ్తూనే ఉంటాయి. ఓకే. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? ప్రొడక్ట్ నేమ్ ప్లేస్‌లో 2 రావాలి. కేటగరీ ప్లేస్‌లో 3, కలర్ 4, సైజ్ 5 రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాననంటే వీలుకప్‌లో ఈ కాలమ్ ఇండెక్స్ నంబర్ పొజిషన్ దగ్గర అంటే దీని దగ్గర నేనేం చేస్తాననంటే ఈ కాలమ్ ఫంక్షన్ అనేది నేను రాసేస్తాను. ఓకే. రైట్. అది ఎలాగో చూద్దాం. ఈక్వల్ టు VLOOKUP. Lookup value is this. కాలమ్ ఫ్రీజ్, కామా టేబుల్ అరే ఇద్దాము. ప్రొడక్ట్ ఐడి దగ్గర నుంచి లైన్ టోటల్ వరకి మొత్తం టోటల్ ఫ్రీజ్ చేద్దాం. F4 ప్రెస్ చేసి దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కాలమ్ ఫంక్షన్ రాస్తాను. కాలమ్ ఫంక్షన్ రిఫరెన్స్ వచ్చేసి నాకు ఇక్కడ 2 అనేది పాపులేట్ అవ్వాలి. కాబట్టి నేను బి కాలమ్‌లో ఏ సెల్ వాల్యూ ఇచ్చినా పర్లేదు. అంటే బి1000 అయినా పర్లేదు, బి21 అయినా పర్లేదు, లేదంటే బి1 అయినా పర్లేదు, బి2 అయినా పర్లేదు. ఓకే. బి కాలమ్‌లో ఉన్న ఏ సెల్ వాల్యూ అయినా సరే అది 2 వస్తది. ఎందుకంటే బి అనేది న్యూమరికల్ అసైన్‌మెంట్‌లో అంటే ఏ1, బి2 అలా క్యారెక్టర్స్‌కి నంబర్ అసైన్ చేస్తే బి అనేది రెండో పొజిషన్ వస్తుంది కాబట్టి నేను బి2ని సెలెక్ట్ చేసి క్లోజ్ పారెంథసిస్ ఇచ్చేసి నేను కామా పెట్టేస్తాను. అక్కడితో నా కాలమ్ ఇండెక్స్ నంబర్ పొజిషన్ అనేది అయిపోయింది. దీని తర్వాత నేను ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టాలి కాబట్టి 0 రిఫ్లెక్ట్స్ ఫాల్స్ క్లోజ్ పారెంథసిస్ ఎంటర్. ఈ సింగిల్ ఫార్ములాని ఒకసారి రైట్ డ్రాగ్ అంటే ఈ ఫార్ములాని ఒకటేసారి రైట్ డ్రాగ్ కొడితే కంట్రోల్ ఆర్ రైట్ సైడ్‌కి కరెక్ట్‌గా ఒకటే అటెంప్ట్‌లో వాల్యూస్ అన్నీ ఎళ్ళిపోయినాయి. కంట్రోల్ డి చేస్తే ఒకటే అటెంప్ట్‌లో వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఈ ఎగ్జాంపుల్‌లో కూడా మనం ఇంతకు ముందు కాలమ్ ఫంక్షన్ వాడాం. ఇప్పుడు కాలమ్స్ ఫంక్షన్ వాడతాం. ఇది ఒక అర్రే ఫార్ములా. అర్రే మీన్స్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే నేను సెలెక్ట్ చేసే సెలక్షన్‌లో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో వాటి నంబర్ అనేది వస్తుంది. ఓకే. అనుకోకుండా నేను ఈ నంబర్స్ ఇచ్చాను. అంటే 4సి మీకు కనబడుతుంది కదా ఇక్కడ. 4సి హైలైట్ చేశాను చూడండి. 4సి అనంటే 4 కాలమ్స్ అని. నేను క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి ఎంటర్ కొడితే 4 వస్తది. అంటే నా సెలక్షన్‌లో 4 కాలమ్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఓకే. సో, అట్లాగే నాకేం జేయాలి అనంటే ఈ ప్రొడక్ట్ నేమ్ దగ్గర 2 పాపులేట్ అవ్వాలి. దానికోసం నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను. ఐ విల్ కీప్ ఈక్వల్ టు కాలమ్స్ ఏదైనా 2 కాలమ్స్ యొక్క రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ 2 సెలెక్ట్ చేశాను. దట్స్ ఫైన్. అయితే నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసేటప్పుడు ఈ ఎన్2 అనేది ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవుతూ ఉండాలి. బట్ ఈ ఎం2 అనే ఈ రిఫరెన్స్ మాత్రం లాక్ అయిపోయి ఉండాలి. సో, కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎం2ని నేను లాక్ చేసేస్తాను. ఫైన్.
ఎంటర్. ఇప్పుడు దీన్ని గనక నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఒకటి తర్వాత ఒకటి 2, 3, 4, 5 అనేది వచ్చినాయి. ఓకే. వీటి సెలక్షన్ గనక మనం సెల్ ఎడిట్‌లోకి వెళ్లి చూస్తే చూడండి అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే. రైట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా! ఇది కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్ కదా! దీనిలో అలాగే VLOOKUPలో పెట్టేద్దాం. లుకప్ వాల్యూ ఇస్ దేర్. మనం కాలమ్ ఫ్రీజ్ పెట్టాము. తర్వాత టేబుల్ అరే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసాం. టోటల్ ఫ్రీజ్, కామా ఇక్కడ కాలమ్స్ ఫంక్షన్ రాద్దాం. కాలమ్స్ ఎనీ 2 సెల్స్ రైట్. సో M3 నుంచి N3 వరకు నేను సెలెక్ట్ చేశాను. అయితే ఈ M3ని నేను టోటల్ ఫీజ్ పెడతాను. ఓకే. ఫైన్. దీని తర్వాత ఇక్కడ క్లోజ్ పారెంథసిస్, కామా ఇక్కడ మనం మళ్ళీ VLOOKUPలోకి వచ్చేసాము. ట్రూ ఫాల్స్ పెట్టాలి కాబట్టి 0 మీన్స్ ఫాల్స్, క్లోజ్ పారెంథసిస్, ఎంటర్. మనకు వాల్యూ వచ్చింది. సేమ్ ఇందాకట్లాగే వన్ షాట్లో అన్ని వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి కాలమ్స్ అనేవి జంబుల్డ్ సిస్టమ్‌లో ఉన్నాయి. అంటే ఆర్డర్, క్వాంటిటీ, కలర్, కేటగిరీ, సైజ్, లైన్ టోటల్. ఓకే. అయితే ఆర్డర్ క్వాంటిటీ అనేది మనకి 6వ పొజిషన్‌లో ఉంటే ఇక్కడ నుంచి చూడండి. ఈ సెలక్షన్‌లో ఆర్డర్ క్వాంటిటీ అనేది 6థ్ పొజిషన్‌లో ఉంది. కలర్ అనేది 4వ పొజిషన్‌లో ఉంది. కేటగిరీ అనేది 3వ పొజిషన్‌లో ఉంది. సైజ్ 5వ పొజిషన్‌లో, లైన్ టోటల్ 7వ పొజిషన్‌లో ఉంది. సో, ఇలా కాలమ్స్ అనేవి మన సీక్వెన్షియల్ ఆర్డర్‌లో లేనప్పుడు ఏం చేస్తాం? ఓకే. అయితే గుర్తుపెట్టుకుందాం. ఇవి ఏ ఏ పొజిషన్‌లో ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఆర్డర్ క్వాంటిటీ అనేది మనకెంత? 6, కలర్ అనేది 4, కేటగిరీ 3, సైజ్ 5, లైన్ టోటల్ 7. ఫంక్షన్ వేద్దాము. ఈ అర్రే మెథడ్‌లో ఫంక్షన్ వేసే ముందు ఎన్ని సెల్స్‌కి అయితే మనం ఫార్ములాలో వాల్యూస్ రావాలని అనుకుంటామో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ వి విల్ స్టార్ట్ విత్ ద ఫంక్షన్ ఈక్వల్ టు VLOOKUP. Lookup value is this and column freeze, comma and select the table array ఇచ్చేసి టోటల్ ఫ్రీజ్, కామా తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్స్ అన్ని ఒకటేసారి ఇద్దాం. దేనిలో? ఫ్లవర్ బ్రాకెట్లో ఇవ్వాలి. ఓకే. ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. దీని తర్వాత 6, 4, 3, 5, 7 క్లోజ్ కర్లీ బ్రేస్, కామా 0 అండ్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. వన్ షాట్లో మనకు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఈ ఎగ్జాంపుల్‌లో కాలమ్ ఇండెక్స్ నంబర్స్ అనేవి మనం ఇట్లా మాన్యువల్‌గా ఒకవేళ 10, 15 కాలమ్స్ గానీ, లేదంటే ఒక 20, 30 కాలమ్ నంబర్స్ ఇట్లా జంబుల్‌లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవటం, ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ చాలా కష్టం అవుతది కాబట్టి, దాన్ని సాల్వ్ చేయడానికి మనకుండే అడిషనల్ మెథడ్ ఇంకొక మెథడ్ ఏది అనంటే మ్యాచ్ ఫంక్షన్ వాడతాం. మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తది అనంటే, ఒక వాల్యూ ఒక సెలెక్టెడ్ ఎయిదర్ కాలమ్ ఆర్ రో అంటే మనం ప్రొవైడ్ చేసే కాలమ్‌లో ఆర్ మన సెలక్షన్‌లో ఒక వాల్యూ ఎన్నో పొజిషన్‌లో ఉంది అనేది చెప్తది. ఓకే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి. దీనిలో ఇక్కడ 709 అనేది ఉంది కదా! 709 అనేది ఓకే. ఈక్వల్ టు మ్యాచ్. నేను దేన్ని ట్రేస్ చేస్తున్నానంటే ఈ 709 అనేది అసలు ఎక్కడుంది అనేది చూస్తున్నా. 709 కామా లుకప్ అర్రే అనంటే నేను ఈ కాలమ్ మొత్తం ఇచ్చేసాను. ఫైన్. ఈ కాలమ్ మొత్తం ఇచ్చేసి దానిలో కామా పెట్టి 0 ఎగ్జాక్ట్ మ్యాచే కదా! 0 అంటే రెండో పొజిషన్‌లో ఉంది అని అర్థం. ఇది కాలమ్‌లో వెతికాం. ఫైన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే నా దగ్గర ఈ 759 అనే ప్రొడక్ట్ ఐడీ ఉందనుకోండి. ఓకే. ఈక్వల్ టు మ్యాచ్ 759. ఓకే. గుర్తుపెట్టుకుందాం. 759 అనే ఐడీ ఈ సెలక్షన్‌లో ఏ పొజిషన్‌లో ఉంది? కామా 0 అనేది అడిగితే అది 4థ్ పొజిషన్‌లో ఉందట. నిజమేనా? 1, 2, 3, 4 యెస్. 4థ్ పొజిషన్‌లో ఉంది. పోనీ ఇప్పుడేం చేద్దామనంటే మనం ఈ బైక్స్ అనే ఈ వర్డ్ ఈ సెలక్షన్‌లో ఎక్కడుంది అనేది మనం ఒకవేళ గనక అడిగితే అది బైక్స్ 6వ పొజిషన్‌లో ఉందట. ఓకే. సో, మ్యాచ్ ఫంక్షన్ దేనికి అనంటే ఒక వాల్యూ యొక్క పొజిషన్ ఎక్కడుంది అని తెలుసుకోవడం కోసం ఉపయోగపడతది. ఫైన్. సో, దీన్నే ఏం చేద్దామనంటే మనం ఈ కాలమ్ హెడర్స్‌కి వాడితే వాటి పొజిషన్స్ మనకొస్తాయి. సరిగ్గా కాలమ్ ఇండెక్స్ నంబర్స్ ప్లేస్‌లో ఫిట్ అవుతది కాబట్టి మనం మ్యాచ్ ఫంక్షన్ వాడతాం. రైట్. ఈక్వల్ టు
పైన ముందు శాంపుల్‌గా వేసి, ఆ తర్వాత మన ఫార్ములా వీలుకప్ లోపల అప్లై చేద్దాం. మ్యాచ్ లుకప్ వాల్యూ వచ్చేసి ఈ కాలమ్ హెడర్. ఓకే. కామా దీని తర్వాత నేను ఎందులో వెతకాలనుకుంటున్నాను? ఈ కాలమ్ హెడర్స్‌లో. ఓకే. నా టేబుల్ అరే అనేది అంటే వీలుకప్ ఫంక్షన్‌లో నా టేబుల్ అరే అనేది ప్రొడక్ట్ ఐడీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ వరకి సెలెక్ట్ చేసుకొని, ఈ కాలమ్ హెడర్స్ అనేయి టోటల్ ఫ్రీజ్‌లో ఉండాలి. అందుకని నేను ఫుల్ లాక్ చేసేసాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి నాకు. అందుకని క్లోజ్ పారెంథసిస్ సెంటర్. ఆర్డర్ క్వాంటిటీ అనేది సిక్స్త్ పొజిషన్‌లో ఉందట. నేను దీన్ని ఆఖరి వరకు అప్లై చేస్తే ఒక్కొక్కటి 6, 4, 3, 5, 7 అంటే ఒక్కొక్క కాలమ్ హెడర్ ఏ ఏ పొజిషన్‌లో ఉంది అనే నంబర్స్ నాకొచ్చేసాయి. సో, నౌ ఐ క్యాన్ కీప్ దిస్ ఫార్ములా. మ్యాచ్ ఫంక్షన్‌ని నేను ధైర్యంగా వీలుకప్‌లో పెట్టుకోవచ్చు. రైట్? నౌ లెట్స్ స్టార్ట్. వీలుకప్ దీన్ని కాలమ్ ఫ్రీజ్, కామా టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. టోటల్ ఫ్రీజ్, కామా దీని తర్వాత ఈ కాలమ్ ఇండెక్స్ నంబర్ కోసం నేను మ్యాచ్ ఫంక్షన్ మన పైన రాసుకున్న విధంగా మ్యాచ్ ఫంక్షన్‌ని స్టార్ట్ చేసి లుకప్ వాల్యూ ఏది అనంటే ఈ ఆర్డర్ క్వాంటిటీని నేను వెతుకుతున్నాను. ఓకే. ఇది కిందకి జరిగినప్పుడు ఓకే. మన వీలుకప్‌లో ఈ M5 రిఫరెన్స్ నేమ్ కాలమ్ ఫ్రీజ్ తీసుకుంటే, ఈ N4ని మాత్రం మనం రో ఫ్రీజ్ తీసుకోవాలి. రో ఫ్రీజ్ కోసం 2 సార్లు ప్రెస్ చేస్తే ఈ డాలర్ సింబల్ అనేది మధ్యలోకొస్తది. దట్ ఈస్ రో ఫ్రీజ్, కామా లుకప్ అరే ఎక్కడి నుంచి అనంటే ఈ హెడర్స్‌లో నేను చెక్ చేస్తున్నాను కాబట్టి కాలమ్ పొజిషన్స్ అనేది ఆహ్, రో ఆ కాలమ్ హెడర్స్ అన్ని నేను సెలెక్ట్ చేశాను. టోటల్ ఫ్రీజ్, కామా 0 ఇచ్చేసాను. నౌ ఇక్కడితో మ్యాచ్ ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ కామా పెట్టి 0 క్లోజింగ్ పారెంథసిస్ ఎంటర్. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని మీరు ఎటు నుంచి ఎటైనా జరపండి. ఇన్ వన్ షాట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఫుల్‌ఫిల్డ్. ఓకే. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.